ఓం శ్రీ గురుభ్రయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. మీ హిందూ శక్తి మీ శివవర్ధర్రావు. ఈరోజు ఒక పవిత్ర బంధం అనే దానికి ఇల్లు లేకుండా పోతుంది. ఈ రోజున ఏంటంటే చెడు వ్యసనాలకు బానిస అయిపోయినటువంటి భర్తలు, అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి భార్యలు చాలామంది విచ్ఛిన్నం అయిపోతున్నారు. భర్తను కాదని భార్య పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకొని పిల్లలను చంపేస్తుంది, భర్తను చంపేస్తుంది. భార్యను కాదని భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకొని భార్య పిల్లల్ని చంపేయడం జరుగుతుంది, చంపుకోవడమే జరుగుతుంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నామో మనం ఎవరికి అర్థం అవట్లేదు. ఏంటిది? నీ భార్యలో గొప్పతనాన్ని చూసుకోవయ్యా స్వామి, నీ భర్తలో గొప్పతనం చూసుకో అమ్మా తల్లి. ఎందుకంటే పరాయి మగవాడు నిన్ను కోరుకునేది నీ శరీర సుఖం తప్ప అవేం కోరుకోడు. పరాస్త్రీ నీ నుండి కోరుకునేది నీ దగ్గర ధనమో లేకపోతే నీ దగ్గర ఆకర్షణో తప్ప నీ జీవితాన్ని బాగు చేయదు. ఎందుకంటే నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బతకాలి. నమ్మకమే జీవితం. అంతటి పవిత్రమైన బంధం దాంపత్య జీవిత బంధం, సృష్టికి మూలాధారం బంధం. దాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. ఈ రోజున మన పిల్లలకి ఏం చెప్తున్నాం, ఏం సంకేతం ఇస్తున్నాం? చాలామంది ఉన్నారు ఈ పరిస్థితులు. అంటే ఎంత దారుణంగా ఉన్నామో చూడండి. వద్దు, మంచి తత్వంతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ స్థితిలో ఉన్నటువంటి కొంతమందికి నేను చెప్తున్నాను. చాలామంది ఉన్నారు ఈ స్థితిలో. అక్రమ సంబంధం పెట్టుకొని భార్య పిల్లల్ని దూరం చేసిన ఒకడున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకొని భర్తని పిల్లల్ని దూరం చేసుకుని ఒక స్త్రీ ఉంది. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే తప్పు. నీ ఆనందం, నీ కామం, నీ ఎలుగు నీ భర్తలో చూసుకో. నీ ఆనందం, నీ కామం, నీ సంతోషం నీ భార్యలో చూసుకో. ఎంత జీవితం అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతం అంటే నిద్రించు ఉదయాన్ని లేచేటప్పటికి సూర్య భగవంతుడు ఎలుగు ఎంత గొప్పగా ఉంటుందో మన జీవితం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే భార్య భర్తలు అర్థం చేసుకొని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పవిత్రంగా వెళ్ళినట్లయితే ఎంతో బాగుంటుంది. మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటాం. అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.